మొన్న ఇడిపోయాం కాబట్టి మేము అటు మీరు ఇటు, లేకపోతే మనం అంతా కలిసి మెలిసి బతికినటువంటి వాళ్ళమే. ఒక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీ బిడ్డలకు ఇచ్చింది, ఇక్కడ ఎలక్షన్ జరుగుతుందంటే మేము ఊరుకోలేము కదా, పడుకోలేము కదా. అందుకనే ఎవరు తెలపోయినా వచ్చేసాను. ఇప్పుడు 16 రోజులు బట్టి నవీన్ యాదవ్ వెనకాలే నేను తిరుగుతున్నాను. ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పాడేరు, అరకు, అనకాపల్లి, మొత్తం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి భవన కార్మికులు, తాపీ మేస్త్రులు, అనేకమైనటువంటి రకాలతో కార్మికులు, కర్షకులు, బలు బడిహీన వర్గాలు అందరూ ఇక్కడ నివసిస్తున్నారు. వీళ్ళందరూ కూడా వారు వన్ సైడే. నవీన్ రోజుల నుంచి వచ్చారు ప్రచారానికి మీరు? ఇప్పుడు 17వ రోజు. 15 రోజుల నుంచి అసలు నవీన్ యాదవ్ తో మీకు ఎలా ఉంది ఇంటరాక్షన్, బాండింగ్ ఎలా ఉంది? మళ్ళీ అడుగుతావా? గల్ల 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 గోదావరి కెరటాల్లా పడిపోతుంది వ్యవహారం. లోకలోడు, చదువుకున్నవాడు, మంచి బీసీ బిడ్డ, ఆయనకి ఆదరణ ఎక్కువైపోయింది. యువత కనెక్ట్ అయిపోయింది. యువత ఆయన 2 సార్లు ఓడిపోయినా ఈ నియోజకవర్గానికి వాళ్ళ సొంత నిధులతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఎవరు? నవీన్ యాదవ్. ఎక్కడ పారిపోకుండా పట్టు విరిగిన బట్టి విక్రమార్కుడు లాగా ఈ నియోజకవర్గంలో కష్టపడి వారి కుటుంబం వాళ్ళు అంతా తిరిగారు. వీళ్ళు వాళ్ళ కాదు, పక్కా లోకల్ నవీన్. ఫైనల్ లో జూబ్లీ హిల్స్ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పగలేదమ్మా. తాండోపు వచ్చి పడిపోతుంది జనాలు.